నేరుగా ప్రజల్లోకి ఒక సీఎం వెళ్ళి వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం, నేను చెప్పాను, మీకు హామీ ఇచ్చాను, చేస్తున్నాను, ఈ అంశం ఒక ఎత్తు అయితే, నేను ఇందాక నుంచి చూస్తున్నాను. సో మనకు వస్తున్న కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ఇందాక సత్యమూర్తి గారు ఏమంటున్నారో చూద్దామని చెక్ చేస్తే, సిగ్గులేదా మా పథకాలు కాపీ కొట్టారని అంటున్నారు. నాకు అసలు ఒకటి అర్థం కాలేదు. అంటే ఆల్రెడీ అలాంటి ట్వీట్లో పెడుతున్నారు, పథకాలు కాపీ కొట్టారు, వీళ్ళకి సిగ్గు లేదని రాస్తున్నారు. నేను అనేది అసలు పెన్షన్ అనేది వైసీపీ ఏం కనిపెట్టలేదు కదా, నాకు తెలిసి ఎన్టీఆర్ అప్పటి నుంచి ఉంది. అమ్మా ఇప్పుడు దృష్టిని బట్టే సృష్టి కనబడుతుందని రెడ్డా వెంకటేశ్వరరావు గారు గతంలో ఒక పాట రాస్తే ఆ పాటని వీళ్ళు నిజం చేస్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దృష్టి అంతా ఏంటంటే మేమే కనిపెట్టాం, మేమే చేసాం, లేకపోతే ఇంకోటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కూడా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టింది, అది తీసేసి మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పెట్టారంటే మేము చేసిన పథకాలు వీళ్ళు కాపీ కొడుతున్నారని చెప్పుకోవడానికి వాళ్ళ సిగ్గు ఎగ్గు లేని పరిస్థితి. వాళ్ళ గురించి తక్కువ మాట్లాడితే బెటర్ అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. ఎందుకంటే ఆ సోషల్ మీడియాని నమ్మలేక, లేకపోతే వాళ్ళు చేసిన ప్రచారాన్ని జనాలు అంగీకరించలేకే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. నాకు ఇంకో భయం ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 95 4.0 అయితే మా అందరికి కూడా కష్టాలేనమ్మా. ఆయన ఒక ఇప్పుడు వాస్తవంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్రెష్ గా ఈ రోజు ప్రజల్లోకి వెళ్తలే. ఆయన ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంలో ఆ టైంలో నేను ఉద్యోగం చేసేవాడిని. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ బయలుదేరుతున్నారంటే ఇక్కడ ఏం చేయాలనేది ప్రతి స్కూల్లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టేసి, పిల్లల్లో కూడా పరిశుభ్రత మీద కానీ హ్యాండ్ వాష్ డే ఒకటి పెట్టేసి అన్ని చాలా చేసామమ్మా. మళ్ళీ తిరిగి ఎందుకు మేము స్కూల్లో కాలేజీలో జన్మభూమి అంటే మా క్లాస్ రూమ్ మేము క్లీన్ చేసుకోవడం అవన్నీ ఉండే ఆ రోజుల్లో. అవునమ్మా, ఒక ఏంటంటే అది ఆయన సెల్ఫ్ గా ఎవరికంతటి వాళ్ళు ఏ విధంగా చేయాలనే దాని మీద ఆయన చేశారు. కాకపోతే ఆయన తిరిగి 4.0 అయితే ఈ రోజు రాష్ట్రం బాగుపడుతుంది ఖచ్చితంగా. ఆయన కావాలని కోరుకుంటున్నాం. దాంతో పాటు కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 75% సెట్ అయ్యారమ్మా. మిగతా 25% కూడా జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, పూనం మాలకొండయ్య గారు లాంటి వాళ్ళను ఆఖరి రోజు కూడా ఉద్యోగం ఇచ్చేసి రిటైర్ గౌరవప్రదంగా సాగనంపిన పరిస్థితుల్లో వాళ్ళకి సంస్కరణ అనేది అర్థం అవుతుందని నేనైతే అనుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సంస్కారం, అదే విధంగా సంస్కరణ రీతులు అయినా, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చూడాలి, నిర్మూలించడం అనేది ఆఖరి పాయింట్, సంస్కరణ అనేది మొదటిది. సంస్కరించలేనప్పుడు నిర్మూలించడం తప్పదు. సంస్కరణకు ఛాన్స్ ఇస్తా ఉన్నారు. ఆ సంస్కరణ ఖచ్చితంగా జరుగుద్ది. ఉద్యోగస్తులు కానీ ప్రజలు కూడా మారాలి. ప్రజలు కూడా ఏంటంటే ఎవడో తవ్వుకుపోతుంటే రోడ్లు చూస్తా ఉన్న కూర్చున్నది అది ఏంటంటే నేరం అవుతుంది. నేరాన్ని చేసేవాడిని కూడా ఆపలేకపోవడం కూడా నేరం అవుద్ది. ప్రజల భాగస్వామ్యంతో కూడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా రావాలి. అవి వస్తాయని మేము ఆశిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకటి పని చేయడమే కాదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా పని చేయించేటటువంటి తత్వం ఆయనలో ఉంది. ఎందుకంటే 12 గంటలు 13 గంటలు కూడా కేబినెట్ లో మేము కూర్చున్న సందర్భాల్లో ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర అందరం కూడా తీసుకున్నాం. చర్చలో పాల్గొనే వాళ్ళం. ఆయన అవసరమైతే అందరి కూడా కొత్త వాళ్ళని కాకుండా మాలాంటి చిన్న వాళ్ళకి కూడా అభిప్రాయాలు తీసుకొని దానిలో ఏదైనా మంచి ఉంటే తప్పకుండా ఆయన స్వీకరించడం, ఆచరించడం అనేది జరిగేది. ఎందుకంటే చిన్న ఉదాహరణ అమ్మా, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవాళ్ళు, చర్మకారులు, దాని మీద అనేక సందర్భాల్లో మేము అక్కడ చర్చ జరిగేటప్పుడు ఆయన చాలా లోతైనటువంటి అంశాలు అడిగేవాళ్ళు. వాటన్నిటిని కూడా క్లారిటీ చేసిన తర్వాతే డప్పు కళాకారులకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, చర్మకారులకి పెన్షన్ వచ్చింది. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ఇంకా ప్రభుత్వంలో నిలకడ రావాలి. నిలకడతో పాటు అధికారులు అనేవాళ్ళు బాధ్యతగా ఉండాలి. ఆ బాధ్యతగా ఉండే విధంగా, ఎందుకంటే నాయకుడు ఎట్టిపోతే ఆవు చేలో మేస్తే తోడు గట్టును మేదని చెప్తారు. అదే విధంగా ఆవు కూడా ఆ ఫెన్సింగ్ దాటకుండా ఖచ్చితంగా ఏ విధంగా పనిచేస్తే ఆటోమేటిక్ దాన్ని అనుకున్న మంద కూడా వెళ్తా ఉంటది. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏదైతే ఉందో ఆ పనితీరుని మేము చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం, ఉద్యోగాలు రానప్పటి నుంచి చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసే అవకాశం కూడా మాకు వచ్చింది. మేము ఏ విధంగా ఉండాలనేది ఆయన చూసి నేర్చుకున్నాం. ప్రజలు కూడా నేర్చుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. ప్రశ్న, ఇందాక సత్యమూర్తి గారు కొంత తీసేసిన వాళ్ళవి, అంటే 2019 వరకు వచ్చిన వాళ్ళవి కొంతమందివి తీసేశారు. ఇప్పుడు నేను కూడా కొన్ని చూపించాను, అంటే సోషల్ మీడియాలో నాకు కనిపించినవి రేస్ చేశాను. సో వీళ్ళందరినీ మళ్ళీ యాడ్ చేస్తారా? మళ్ళీ భారం పెరుగుతుంది అనేది కూడా కొంతమంది నిజంగా ఉన్న లబ్ధిదారులను కూడా తీసేశారు. అమ్మా, ఇంకా అలాంటి వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉంటే 1000 నుంచి 10,000 మంది వరకు ఉండొచ్చు నా అంచనా ప్రకారం. ఆ 10,000 అదనపు భారం ఏం కాదు. 65 లక్షల్లో నుంచి 6 లక్షలు 5 లక్షల మంది యాడ్ అయినంత మాత్రం అదనపు భారం ఏం కాదు. ఇంకొక సంక్షేమాన్ని ఏ విధంగా సంపద అనేది ఇంకొక విధంగా ఇంకొక గంట కష్టపడతారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటూ ఉంటారు, నేను 18 గంటలు కష్టపడి ఇంకొక గంట కష్టపడాలి, అరగంట కష్టపడాలి, ఆ డబ్బులు అయ్యే వస్తాయని చెప్తారు. అదే విధంగా ఎవరైతే పెన్షన్లు ఉన్నారో, అదే కాకుండా అమ్మ గతంలో
పూర్తిగా బెడ్ రిటర్న్ ఉన్న వాళ్ళకి కూడా 3,000 ఇచ్చారు. కొవ్వూరు నియోజకవర్గంలో అన్నదేవరపేట అనే విలేజ్ లో మొన్న ఎండిఓతో కూడా మాట్లాడితే ఈ రోజు కూడా రెస్పాండ్ అవ్వాలా. కానీ అలాంటి వాళ్ళు మేము గాడిలో పెడతాం, ఖచ్చితంగా గాడిలో పెడతాం, వాళ్ళందరికీ చేస్తాం. నిజమైన లబ్ధిదారుడు ఎవరికి కూడా అన్యాయం జరగడం తెలుగుదేశం కూటమిలో ఎవరికి జరగనేమో. అవసరమైతే పెంచాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా పెంచుతాం. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగి జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే ఎవరైతే ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఇంకా కొంత మిస్ అయిన వాళ్ళవన్నీ కూడా సమాచారం సేకరించి యాడ్ చేస్తారా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంతో పాటుగా ఎస్టీలకి, బీసీలకి, అదే విధంగా ఫిషర్మెన్ కి ఏదైతే ఇస్తామన్నామో అవి కూడా మనం లెక్కలు సేకరిస్తే దాదాపుగా అవి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి కూడా తీసుకుంటాం. ఈ నెలలోనే అవి కూడా ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలో చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మాకు భారం కాదు, మాకు బాధ్యత. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమాజానికి బరువు కాదు. తెలుగుదేశం పార్టీ గాని దాని కూటమికి గాని వాళ్ళ సంక్షేమం మా బాధ్యత. మేము బాధ్యతగా చూస్తాం. అప్పుడు సమాజం కూడా వాళ్ళని బరువుగా భావించదు. ఖచ్చితంగా మేము వాళ్ళందరికీ ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా త్వరలోనే మేము కూడా ప్రత్యేకంగా సార్తో మాట్లాడి చేస్తాం. కూసింపూడి శ్రీనివాస్ గారు, మీరు ఒక విషయం చాలా